ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బలరామకృష్ణులు కంసుని యొక్క ధనుస్సును, ధనుర్యాగానికి ఏర్పాటు చేసినటువంటి ధనుస్సుని భగ్నం చేశారని తెలిసి కంసుడు భయభీతుడైపోయాడు. కంసస్తు ధనుషోభంగం రక్షిణాం స్వబలస్య చ వధం నిశమ్య గోవిందరామ విక్రీడితం పరం. తన బలమంతా, తన సైనికులు, తన రక్షక భటులు, అనుచరులు, అలాగే ధనుస్సు భంగం అయిపోయింది, తన సైనికులంతా హతమయ్యారు వాళ్ళ చేతులు అని తెలిసి భయపడ్డాడు. దీర్ఘ ప్రజాగరో భీతః దుర్నిమిత్తాని దుర్మతిః బహూన్యచష్టో భయథా మృత్యోర్దౌత్యకరాణి చ. ఎక్కువసేపు మెలకుగా ఉంటున్నట్ట కంసుడు. అంటే నిద్ర పట్టట్లేదు. నిద్రపోవాల్సిన సమయంలో రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. రాత్రి నిద్ర లేక పగటిపూట పడుకుందామంటే అప్పుడు కూడా నిద్ర పట్టట్లేదు. అంతేకాకుండా ఎన్నో అపశకునాలు కనిపిస్తున్నాయి ఆ దుష్టుడైనటువంటి కంసునకు. పడుకున్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు కూడా తనకి మృత్యువు సమీపిస్తుందేమో అనేటువంటి సూచనను తెలియజేసేటువంటి అనేక రకములైన దుర్నిమిత్తాలని చూస్తూ ఉన్నాడు ఆ కంసుడు. అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా. ఒక్కోసారి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ ఉంటే కంసుడికి అతని శిరస్సు కనిపించటం లేదు. అదేవిధంగా ఒకటిగా ఉండే వస్తువులన్నీ రెండుగా కనిపిస్తున్నాయి. రాత్రివేళ అలా ఆకాశంలోకి చూస్తే ఒకడుగా ఉండేటువంటి చంద్రుడు ఇద్దరుగా కనిపిస్తున్నాడు. ఇలా ఒక పదార్థం రెండుగా కనిపించటం, తన శిరస్సు మాయమైపోయి కేవలం మొండమే ప్రతిబింబంగా కనిపించటం అద్దంలో, ఇలాంటివన్నీ దుష్ట శకునాలన్నీ కనిపిస్తున్నాయి ఆ కంసుడికి. ఛిద్ర ప్రతీతి ఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతి స్వర్ణ ప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనం. తన నీడని చూసుకుంటే ఆ నీడ మధ్యలో రంధ్రాలు పడ్డట్టుగా కనిపిస్తోంది. ఎవరి నీడైనా కింద కనిపించినప్పుడు ఆ నీడ సంపూర్ణంగా ఉంటుంది కదా, కానీ కంసుడికి మాత్రం తన నీడలో అక్కడక్కడ రంధ్రాలు కనిపిస్తున్నాయి. అదేమి విచిత్రము! తన ప్రాణశక్తి అంటే గుండెకి సంబంధించినటువంటి శబ్దం మనకు అప్పుడప్పుడైనా వినిపిస్తుంది, కానీ ఆ ప్రాణశక్తి కంసుడికి వినిపించడమే పోయింది. అదేవిధంగా ప్రకృతిలో ఉండే వృక్షాలని చూస్తుంటే పచ్చగా కనిపించాల్సిన వృక్షాలు బంగారు వర్ణంతో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ కంసుని దేహంలో ఆయన కాళ్ళు ఆయన చూసుకోలేకపోతున్నాడు. ఆయన కాళ్ళు ఆయనకు కనిపించడం లేదు, కంటికి మాయమైపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ రకంగా అనేక రకాలైనటువంటి అపశృతులు, అపశకునాలు కనిపిస్తున్నాయి ఆ కంసునికి. స్వప్నే ప్రేత పరిష్వంగః ఖరయానం విషాదనం యాయాన్నలదమాల్యేకః తైలాభ్యక్తో దిగంబరః. ఇక ఎప్పుడైనా పొరపాటున కునుకుపడితే కళ్ళు వస్తాయి. ఆ కళలు ఏమైనా మంచి వస్తాయా అంటే ప్రేత పరిష్వంగః, విగత జీవుల్ని ఆలింగనం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది, శవాన్ని కౌగిలించుకున్నట్టుగా కనిపిస్తుంది ఆ కళలు. అదేవిధంగా గాడిద మీద ఎక్కి వెడుతున్నట్లుగా కనిపిస్తుంది, విషంతో కూడిన భోజనాన్ని తింటున్నట్లుగా కనిపిస్తుంది. యాయా నలదమాల్యేకః, ఒట్టివేళ్లతో చేసినటువంటి మాలను కంఠమునందు అలంకరించుకున్నట్లుగా కనిపిస్తుంది. తైలాభ్యక్తః,
ఒంటి నిండా నూనె పూసుకున్నట్టు కనిపిస్తుంది. దిగంబర, ఒంటి మీద ఏ విధమైన వస్త్రాలు లేకుండా దిగంబరంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది కళలు. ఇలాంటి అశుభ సూచకాలైనటువంటి కళలన్నీ వస్తున్నాయి. అన్యాని చేత్తం భూతాని స్వప్నజాగరితాని చ పశ్యన్ మరణ సంత్రస్తో నిద్రాం లేభే నచింతయ. ఇలాంటి ఎన్నో రకములైన దుష్టమైనటువంటి క్రియలను తెలియజేసే అపశకున పూరితములైన ఎన్నో రకములైన కళలు వస్తూ ఉన్నాయి. మెలకుగా ఉన్నప్పుడు దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి. పొరపాటును నిద్ర పడితే ఆ నిద్దట్లో కూడా చెడ్డ కళలే వస్తున్నాయి. దీంతో భయమేసి మరణం దగ్గరకు వచ్చేస్తోందేమో అని భయపడుతూ నిద్రపోకుండా ఆలోచనలో పడిపోతున్నాడు ఆ కంసుడు. వ్యుష్టాయాం నిశి కౌరవ్య సూర్యే చాభ్య సముత్థితే కారయామాస వైకంసో మల్ల క్రీడా మహోత్సవం. తెల్లవారింది, రాత్రి గడిచింది, తెల్లవారింది. తెల్లవారిన తర్వాత సూర్యుడు అలా అలా ఉదయిస్తూ ఉన్నాడు. నదీ తీరానికి వెళ్ళి చూస్తే తూర్పు వైపున సూర్యుడు నీటి మీద నుంచి వచ్చినట్లుగా ఉంటుంది కదా, అలా నీటిపై నుంచి సూర్యుడు అలా ఉదయిస్తూ ఉన్నాడు. కారయామాస వైకంసో మల్ల క్రీడా మహోత్సవం. మనస్సులో ఇంత దిగులున్నా కంసుడు మాత్రం మల్లయుద్ధ క్రీడని ఏర్పాటు చేశాడు తెల్లవారగానే. ఆనర్చు పురుషారంగం తూర్యభేర్యశ్చ జఘ్నిరే మంచాశ్చాలంకృతా స్రగ్భిః పతాకా చైలతోరణైః. అక్కడ ఉండేటువంటి పురుషులు చక్కగా ఆ క్రీడా ప్రాంగణాన్నంతా అలంకరించారు. మల్ల యుద్ధం జరగబోతోంది కదా, ఆ క్రీడకు ఉత్సాహంగా పురుషులు అక్కడ చక్కని అలంకారాలన్నీ తయారు చేసి పెట్టారు. దుందుభులు, వాద్యాలు ఇవన్నీ మ్రోగుతూ ఉన్నాయి. అనేక రకాలైన ఆసనాలన్నీ సిద్ధం చేశారు. ఆసనాలు ఎంతోమంది కూర్చోవటానికి వీలుగా ఆసనాలు, ఆ ఆసనాల్ని కూడా అలంకరించారు పుష్పమాలలతో, చక్కగా మామిడి తోరణాలతో, అందమైన వస్త్రాలతో. ఆ కూర్చునే ఆసనాలన్నింటినీ మంగళకరంగా ఏర్పాటు చేశారు కూర్చుని చూసే వాళ్ళకి ఒక శోభ కలగటానికి. తేషు పౌరాహ జానపదాహ బ్రహ్మక్షత్ర పురోగమాహ యథోపజోషం వివిశు రాజానశ్చ కృతాసనాహ. ఆ ఏర్పాటు చేసిన ఆసనాల మీద నగరంలో ఉండేటువంటి ఉత్తములైనటువంటి జనాలంతా వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా పట్టణాల్లో ఉండేటువంటి నగరవాసులతో పాటు పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. బ్రాహ్మణోత్తములు వచ్చారు, క్షత్రియులు వచ్చారు. ఇలా ఎంతోమంది వచ్చి చక్కగా ఆ మల్ల క్రీడని చూడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యథోపజోషం వివిశు, హాయిగా ఆసీనులై చూడటానికి సిద్ధపడుతూ ఉన్నారు. రాజానశ్చ కృతాసనాహ, రాజులు అనేక మంది వచ్చి ఉత్తమమైన ఆసనాల్లో కూర్చుని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కంసః పరివృతో మాత్యైః రాజమంచ ఉపావిశత్ మండలేశ్వర మధ్యస్థో హృదయేన విదూయత. కంసుడు కూడా తన పరివారంతో చుట్టబడి చుట్టూ మంత్రులు కూర్చునున్నారు. కంసుడికి మధ్యలో కంసుడున్నాడు. రాజసింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. ఇంత గొప్పగా కనిపిస్తున్నప్పటికీ అతని మనసులో మాత్రం హృదయేన విదూయత, హృదయం మాత్రం చాలా కలవరపడుతూనే ఉంది. కృష్ణుడు ఎప్పుడు వస్తాడో, తనను ఎప్పుడు సంహరిస్తాడో అని భీతిల్లుతూనే ఉన్నాడు. మండలేశ్వర మధ్యస్థ, మండలాధిపతులంతా ఉన్నారు, అమాత్యులున్నారు, రాజపురుషులున్నారు. వీళ్ళందరి మధ్యలో ఉన్నతమైన సింహాసనం మీద కలత చెందుతూ ఉన్న హృదయంతోనే కంసుడు అలా ఆసీనుడై ఉన్నాడు. వాద్యమానేషు తూర్యేషు మల్లతాళోత్తరేషు చ మల్లా స్వలంకృతాః దృప్తాః సోపాధ్యాయా సమావిశన్ను. తూర్యేషు వాద్యమానేషు, చక్కగా మంగళకరములైనటువంటి ధ్వనులతో కూడినటువంటి తూర్యములనే వాద్యములను మ్రోగిస్తూ ఉన్నారు. కానీ వాటికన్నా గొప్పగా ఏం వినిపిస్తున్నాయంటే ఈ మల్లయోధులు కొట్టేటువంటి కరతాళ ధ్వనులు, వాళ్ళు జబ్బలు చరిచేటువంటి శబ్దాలు, ఇవి ఆ వాద్య విశేషాల కన్నా గొప్పగా వినిపిస్తూ ఉన్నాయి. మల్లా స్వలంకృతాః దృప్తాః సోపాధ్యాయా సమావిశన్
మల్లయోధులు కూడా చక్కగా అలంకరించుకున్నారు. అలంకరించుకుని అహంకారంతో కొంచెం మదంతో కూడినటువంటి వారై తమకు మల్ల విద్య నేర్పినటువంటి గురువుల దగ్గర ఆసీనులై ఉన్నారు ఆ మల్లయోధులంతా. చాణూరో ముష్టికః కూటః శలస్తో శల ఏవచ త ఆసేదురుపస్థానం వల్గువాద్య ప్రహర్షితాః. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలుడు ఇలాంటి పేర్లు కలిగినటువంటి మల్లయోధులంతా అక్కడికి వచ్చారు. క్రీడాస్థానానికి చేరుకున్నారు. వల్గువాద్య ప్రహర్షితాః. మనోహరమైనటువంటి వాద్యములన్నీ వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే ఆనందంగా వాళ్ళు ఆ క్రీడాస్థానానికి వచ్చి కూర్చున్నారు. నందగోపాదయో గోపాః భోజరాజ సమాహుతాః నివేదితోపాయనాస్తే ఏకస్మిన్ మంచ ఆవిశన్. నందుడు ఇత్యాదిగా కలిగిన గోపాలకులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి చక్కగా కంసుడికి ఇవ్వాల్సినటువంటి కానుకలన్నీ సమర్పించారు. మహారాజు కదా, ఆయనే పిలిచాడు, రండి మీరు కూడా కూర్చోండి అన్నాడు కంసుడు. భోజరాజ సమాహుతాః. వచ్చి వాళ్ళు కూడా అందమైనటువంటి చక్కని ఆసనాల మీద వాళ్ళు కూడా ఒక తీరుగా కూర్చునున్నారు. ఏకస్మిన్ మంచే ఆవిశన్. ఒక చక్కటి ఆసనం మీద, విశాలమైన ఆసనం మీద వాళ్ళు కూడా ఆసీనులయ్యారు. ఇక్కడితో మనం 42వ అధ్యాయాన్ని దశమస్కంధంలో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 43వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ అథ కృష్ణశ్చ రామశ్చ కృత శౌచౌ పరంతప మల్లదుందుభి నిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతు. బలరామకృష్ణులు ప్రాతకాలంలో చక్కగా నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకున్నటువంటి వారై ఆ మల్లయోధులున్న క్రీడాస్థలం నుంచి వచ్చేటువంటి దుందుభుల యొక్క శబ్దాన్ని విన్నారు. ఎలాగైనా అది మనం చూడాలి అనేటువంటి ఆనందంతో వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. రంగద్వారం సమాసాద్య తస్మిన్నాగమవస్థితం అపశ్యత్ కువలయాపీడం కృష్ణోంబష్ఠ ప్రచోదితం. ఆ మల్ల క్రీడ జరిగేటువంటి ద్వారం ఏదైతే ఉందో, ప్రధాన ద్వారం, ఆ ద్వారం దగ్గరికి రాగానే అక్కడ ఒక పెద్ద ఏనుగుంది. అదే కువలయాపీడము. ఈ కంసుడు ఏర్పాటు చేశాడు కృష్ణుణ్ణి నియంత్రించడానికి. అపశ్యత్ కువలయాపీడం కృష్ణోంబష్ఠ ప్రచోదితం. కృష్ణుడు చూచాడు ఆ కువలయాపీడాన్ని. అంబష్ఠ ప్రచోదితం. మావటివాడు ఆ ఏనుగుని ప్రేరేపిస్తూ ఉన్నాడు కృష్ణుని మీదకి. బద్ధ్వా పరికరం శౌరిః సమూహ్య కుటిలాలకాన్ ఉవాచ హస్తిపం వాచా మేఘనాద గభీరయ. వెంటనే కృష్ణుడేం చేశాడు, నడువుకి గుడ్డగట్టి నడువు బిగించి ముంగురులన్నీ చక్కగా ఎత్తి పైకి కట్టినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి మామటి వాడితో చెబుతున్నాడు, మాకు దారి ఇయ్యి, లేకపోతే నీకు ఇబ్బంది కలుగుతుంది. ఉవాచ హస్తిపం వాచ మేఘనాద గభీరయ. మేఘంతో సమానమైన గంభీరమైనటువంటి వాక్కులతో కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు ఆ మామటి వాడితో. అంబష్టాంబష్ట మార్గం నౌ దేహ్యపక్రమ మాచిరం నోచేత్ సకుంజరం త్వాద్య నయామి యమసాదనం. ఓ మావటివాడా, ఓ మావటివాడా, నే చెప్పేది విను. మాకు లోపలికి వెళ్ళటానికి దారి అయ్యి, దేహి అపక్రమ, తప్పుకో, మాచిరం ఆలస్యం చెయ్యొద్దు, నోచేత్ సకుంజరం, లేకపోతే ఏనుగుతో సహా ఈ పూట నిన్ను యమలోకానికి అతిథిగా పంపిస్తానన్నాడు కృష్ణుడు. ఏవం నిర్భర్త్సితోంబష్ఠ కుపితః కోపితం గజం చోదయామాస కృష్ణాయ కాలాంతక యమోపమం. ఆ ఏనుగు ఎలా ఉంది అంటే దేహములు కలిగిన వారి ప్రాణాలన్నీ తీసుకుని వెళ్ళేటువంటి యమధర్మరాజుతో సమానంగా ఉంది. అంత భయంకరంగా ఉంది ఆ ఏనుగు కువలయాపీడం. ఎప్పుడైతే కృష్ణుడు ఈ విధంగా మావటి వాణ్ణి గట్టిగా హెచ్చరించాడో వెంటనే అతను కోపించినటువంటి వాడై ఏనుగుని శ్రీకృష్ణుడి మీదకి ప్రత్యేకంగా ప్రేరేపించాడు. ఆ కృష్ణుడి మీదకి వెళ్ళు, అదిగో అతన్ని సంహరించు అని ఆ కువలయాపీడాన్ని కృష్ణుడి మీదకి పంపించాడు. కరీంద్రస్తమభిద్రుత్య కరేణ తరసాగ్రహీత్ కరాద్విగళిత సోమం నిహత్యాంగ్రిష్వలీయత. వెంటనే ఆ ఏనుగేం చేసింది, తన తొండంతో ఆ శ్రీకృష్ణుడిని పట్టుకుంది.
నెమ్మదిగా ఆ తొండము యొక్క బిగువు నుంచి తప్పించుకున్నటువంటి శ్రీకృష్ణుడు నెమ్మదిగా అటూ ఇటూ తిరుగుతూ ఆ ఏనుగుని ఒక్క దెబ్బ కొట్టి ఆ ఏనుగు 4 కాళ్ల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ ఏనుగుకి కనిపించకుండా. సంక్రుద్ధ తమచక్షాణో ఘ్రాణ దృష్టి సకేశవం పరామృశతు పుష్కరేణ సప్రసహ్య వినిర్గత. వెంటనే ఏనుగుకి కోపం వచ్చింది. ఎక్కడున్నాడు, కనిపించట్లేదే, పట్టుకోవటానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కృష్ణుడి కోసం వెతుకుతోంది ఆ ఏనుగు. కంటికి కనిపించటం లేదు కాబట్టి ఘ్రాణశక్తితో వాసనను అనుసరించి కృష్ణుడిని పట్టడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా వాసనతో కృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసుకుని తన తొండంతో వెతికి వెతికి నెమ్మదిగా పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఎలాగో అలా బలవంతంగా కృష్ణుడు ఆ పట్టు నుంచి తప్పించుకున్నాడు. పుచ్చే ప్రగృహ్యతి బలం ధనుష పంచవింశతిం విచకర్ష యథానాగం సుపర్ణ ఇవ లీలయ. గరుత్మంతుడు పాముని ఏ విధంగానైతే దూరంగా విసిరి కొడతాడో అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా ఆ ఏనుగు యొక్క తోక పట్టుకుని గట్టిగా లాగాడు. ఎంత దూరం లాగాడు అంటే 100 బారల దూరం దాన్ని లాగేశాడు తన బలంతో అంతటి ఏనుగుని. సపర్యావర్తమానేన సవ్యదక్షిణతోచ్యుత బభ్రామభ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలక. ఈ విధంగా ఆ ఏనుగుకి దొరకకుండా దాన్ని కాసేపు ఆట పట్టిస్తూ కుడివైపు ఎడంవైపు తిరుగుతూ దాని వెనకాలకి వెళుతూ గిరగిరా చుట్టూ తిరుగుతూ ఆ ఏనుగుని రెచ్చగొడుతూ ఏ విధంగానైతే దూడతో ఒక బాలుడు ఆడుకుంటాడో అలా ఆ ఏనుగుతో ఆడుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. చిన్నప్పుడు తాను గోవులతో ఆడుకోవటం ఆయన గుర్తొచ్చింది. ఆ గోవ్రజంలో చేసిన పనులు గుర్తొచ్చాయి. ఈ ఏనుగు కూడా ఒక గోవత్సమే అన్నట్లుగా ఈ ఏనుగుని కూడా కాసేపు అంత భయంకరమైన ఏనుగుని కూడా ఆట పట్టిస్తూ దాని కుడి పక్కకి ఎడం పక్కకి వెనక్కి వెడుతూ చుట్టూ తిరుగుతూ దాని కాళ్ళ మధ్యలో దూరుతూ ఈ రకంగా ఆ ఏనుగుకి దొరకకుండా పరిపరి విధాలుగా ఏనుగుని ఆట పట్టిస్తూ ఉన్నాడు. తతోభిముఖమభ్యేత్య పాణినాహత్య వారణం ప్రాద్రవన్ పాతయామాస స్పృశ్యమానః పదే పదే. కాసేపు అయిన తర్వాత ఆ ఏనుగుకి బాగా అలసట వచ్చిన తర్వాత ఒక్కసారి ఏనుగుకి ఎదురుకుండా వచ్చి పిడిగుద్దుతో ఒక్కసారి ఆ కువలయాపీడం అనేటువంటి గజాన్ని గట్టిగా ఒక్క గుద్దు గుద్దాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని గుద్దేటప్పటికీ మాటి మాటికి ఆ ఏనుగుని స్పృశించి స్పృశించి బాగా అలిసిపోయేటట్టు చేసి అటు తిప్పి ఇటు తిప్పి నెమ్మదిగా అది అలిసిపోయిన తర్వాత ఎదురుకుండా వెళ్ళి తన ముష్టిఘాతంతో ఒక్క గుద్దు గుద్దాడు ఆ ఏనుగుని. సధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్థితః తమ్మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోహనత్ క్షితిం. వెంటనే కాసేపటి తరువాత ఆ ఏనుగుతో అలాగే ఆడుతూ తాను భూమి మీద పడిపోయినట్లుగా నటించాడు. నటించేటప్పటికీ ఆ ఏనుగు వచ్చి ఆ శ్రీకృష్ణుణ్ణి తన యొక్క దంతాలతో పొడవడానికి ప్రయత్నించింది. వెంటనే తప్పించుకున్నాడు. దాంతో ఆ దంతాలతో ఆ ఏనుగు భూమి మీద పొడిచింది. కృష్ణుణ్ణి పొడుద్దామని ప్రయత్నిస్తే ఆ కృష్ణుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే ఆ దంతాలు వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి. స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రో అత్యమర్షితః చోద్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవదృష. ఈ విధంగా ఎప్పుడైతే తన పరాక్రమమంతా శ్రీకృష్ణుని ముందు నిర్వీర్యమైపోయిందో ఆ కృష్ణుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాను అనేటువంటి రోషం ఏనుగుకి ఎక్కువగా వచ్చేసింది. కుంజరేంద్రో అత్యమర్షిత, బాగా కోపంతో కూడినటువంటిదై చోద్యమానో మహామాత్రై కృష్ణమభ్యద్రవదృష. వెంటనే ఆ మావటి వాళ్ళ చేత తరమబడి కృష్ణుని వెంటబడింది ఆ ఏనుగు కువలయాపీడం. తమాపతంతమాసాద్య భగవాన్ మధుసూదనః నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే. ఈ విధంగా తన మీదకి వచ్చి పడుతూ ఉన్నటువంటి ఆ ఏనుగుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ తన చేతితో ఆ తొండాన్ని గట్టిగా పట్టుకుని భూమికేసి కొట్టాడు. ఆ ఏనుగుని, అంత పెద్ద ఏనుగుని తొండం పట్టుకుని భూమికేసి కొట్టాడు.
పతితస్య పదాక్రమ్య మృగేంద్ర ఇవ లీలయ దంతముత్పాట్యతే నేభం హస్తిపాంశ్చాహనద్ధరి. ఎప్పుడైతే ఆ ఏనుగు కింద పడిపోయిందో ఆ ఏనుగు మీద కాలు పెట్టి తొక్కి పట్టి ఒక సింహంలాగా ఆ ఏనుగు కువలయాపీడం అనే ఏనుగు యొక్క దంతాన్ని పెరికివేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మృతకం ద్విపముత్సృజ్య దంతపాణి సమావిశతు అంసన్యస్త విషాణోసృక్ మదబిందుభిరంకిత విరూఢస్వేద కణిక వదనాంబురుహా బభౌ. ఈ విధంగా ఆ కువలయాపీడం అనేటువంటి ఏనుగుని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించి ఆ ఏనుగు యొక్క దంతాన్ని పీకి చేత్తో పట్టుకున్నాడు. ఆ తరువాత ఆ దంతాన్ని తన భుజం మీద పెట్టుకుని ఆ దంతం అంతా ఏనుగు యొక్క రక్తంతో నిండి ఉన్నది. ఆ రక్తపు బిందువులు కూడా శ్రీకృష్ణస్వామి శరీరం మీద ఆ వస్త్రం మీద అక్కడక్కడ బిందువులుగా పడి ఉన్నాయి. వాటితో పాటుగా ఏనుగుతో బాగా యుద్ధం చేయటం వల్ల సేదం చెందుతున్నటువంటి చక్కని ముఖారవిందం కలిగిన వాడయ్యాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణస్వామి ముఖమంతా చెమటతో నిండి ఉన్నది. అలాగే దంతాన్ని ఏనుగు దంతాన్ని తన భుజం మీద ఇలా పెట్టుకుని ఉన్నాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా ఈ రకంగా ఎంతో వీరత్వంతో కంసుడు ఏ కువలయాపీడాన్నైతే కృష్ణుణ్ణి నిర్జించటానికి నశింపజేయటానికి సంహరించడానికి ఏర్పాటు చేశాడో ఆ దుష్టగజాన్ని శ్రీకృష్ణుడే చంపేశాడు. వృతౌ గోపై కతిపయై బలదేవ జనార్దనౌ రంగం వివిశతూ రాజన్ గజదంతవరాయుధౌ. ఈ విధంగా తమ గోపాలకులతో కలిసి కొంతమంది గోపాలకులతో కలిసి ఈ బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా ఆ ఏనుగు యొక్క దంతములను ఆయుధములుగా తమ చేతులలో ధరించినటువంటి వారై మల్ల యుద్ధం ఏదైతే జరుగుతోందో ఆ క్రీడాస్థానంలో వీరోత్సాహంతో వీరుల వలె ప్రవేశించారు బలరామకృష్ణులు. ఆ కంసుని యొక్క హృదయంలో భయాందోళనల్ని రెట్టింపు చేస్తూ ఈ విధంగా ఆ కంసుని యొక్క ప్రయత్నాలన్నీ వరుసగా వృధా అయిపోతూ వచ్చాయి. చిన్ననాటి నుంచి కృష్ణుణ్ణి ఏ విధంగానైనా అపాయానికి గురి చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అవన్నీ పారలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా కంసుని ఆ మధురలోనే ప్రవేశించి ఆ కంసుని ఎదురుకుండానే ఆ కువలయాపీడం అనేటువంటి గజాన్ని సంహరించి ధనుస్సుని భంగపరిచి కంసుని అహంకారాన్ని దెబ్బగొట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అధ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.